స్నేహితులే చేరబట్టారు. హైదరాబాద్ లో టెక్కీపై గ్యాంగ్ రేప్. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎంతవరకు ఉండాలి, మరెవరితో అంటి ముట్టనట్లు వ్యవహరించాలనే విషయంలో ఓ క్లారిటీకి రావడం అమ్మాయిలకు మరీ సమస్యగా మారుతుందని అంటున్నారు. మగాడు ఏ రూపంలో తనపై దాడి చేస్తాడో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో తాజాగా స్నేహితులే టెక్కీపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెరపైకి వచ్చింది. అవును, హైదరాబాద్ లోని వనసలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఆమె స్నేహితులే సామూహిక అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారుతోంది. తన స్నేహితుడితో కలిసి ఓ హోటల్ కి వెళ్లడం, అనంతరం మద్యం సేవించడం, తరువాత మరికొంతమంది స్నేహితులు రావడం, ఫైనల్ గా ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే వనసలిపురంలో స్నేహితులతో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి హోటల్ కు వెళ్లింది. అక్కడ అతడితో పాటు ఉన్న స్నేహితులతో యువతి కూడా మద్యం సేవించింది. ఈ సమయంలో ఆ స్నేహితులతో పాటు మరొక వ్యక్తి కూడా రావడం, అతడు కూడా మద్యం సేవించడం జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం స్నేహితులు ఆమెను నివాసానికి తీసుకెళ్లి డ్రాప్ చేయకుండా అంతా కలిసి అత్యాచారం చేయాలని ప్లాన్ చేశారట. అనుకున్నట్లుగానే మద్యం మత్తులో ఉన్న తమ స్నేహితురాలిపై వారంతా రేప్ చేశారు. ఆ స్నేహితులతో పాటు అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడని అంటున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ యువతికి తర్వాత రోజు మెలక రావడంతో తనపై అత్యాచారం జరిగిందని గ్రహించినట్లు చెబుతున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సమయంలో సదరు యువతి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో స్నేహం పేరుతో యువతిని ట్రాప్ చేశారని, ఇలా ప్లాన్ ప్రకారం చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. మద్యంలో యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ సమయంలో ఆ యువతి సహా తన స్నేహితులంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించాలని అంటున్నారు.